హాయ్ వేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. యాక్చువల్గా కుతుబ్ మినార్ వెళ్తూ మధ్యలో సడన్గా చెప్పింది ప్రీతి, ఇది అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది అనేసి. నిజంగానే బయట నుంచే ఇప్పుడు చాలా బాగుంది. ఛత్తర్పూర్ మందిర్ అండి అమ్మవారి టెంపుల్. చూడటానికి ఎంత బాగుందో కదా, రండి చూద్దాం ఎలా ఉంది. अच्छा 108 గంటలు ఉండేవంటండి అంతకుముందు ఆ ప్లేస్లో. ఇప్పుడు బల్బులు పెట్టింది, గంటలు అలా ఉన్నాయి, మధ్యలో बल्ब्स में ऐसा है घंटी नहीं, घंटियां थी इसमें, अभी भी है। बल्ब लगा दिए नहीं, अभी बल्ब लगा क्या? अच्छा अच्छा, हाँ हाँ हाँ। लक्ष्मी गणेश पूरे मंदिर में अलग अलग स्पॉट दिए हैं सब। अच्छा, చాలా బాగుందండి. అసలు ఎంత డిజైన్ ఎంత బాగుందో, చాలా పెద్ద ఏరియా. అస్సలైన మందిర్ ఇదంటండి. అమ్మవారి పాదుకలు ఉన్నాయంటే ఇక్కడ చూడాలి. అమ్మవారి డ్రెస్సింగ్ టేబుల్ చూసారా? मिरर पे लगा అన్నీ పెట్టున్నారు, గాజులు, పువ్వులు, పౌడరు అన్నీ పెట్టున్నారు. అమ్మవారిది మంచము వెండితో చేస్తున్నారు. ఈ పాద
అమ్మవారి కోసం అని ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్ అండి, భోజనాలు. ఈయనేనండి బాబా నాగ్పాల్ అంట. ఈయన కళలోకి వచ్చి అమ్మవారు చెప్తే ఈ మందిర్ని ఈయనే కట్టించారనమాట. ఇంకా పైకి ఉంది, స్టెప్స్ ఎక్కాలంట. కాళ్ళు కాలుతున్నాయి. లోపల శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మవారు, ఆంజనేయ స్వామి, శివయ్య, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నారంటే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నారనమాట. చాలా పెద్ద మందిరం అండి నిజంగా. ఎదురుగా కనిపిస్తున్నారే ఇక్కడ, ఇది శివయ్య, పార్వతీ అమ్మవారు ఉన్నారు. ఇక్కడేమో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ లోపలేమో అమ్మవారి టెంపుల్ ఉందండి. అసలు నిజంగా చాలా 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 నిజంగా ఈరోజు నాకు లక్కనే చెప్పాలి. అసలు మా ప్లాన్లో ఇది లేదనమాట. కానీ వెళ్తూ వెళ్తూ దారిలో ఎందుకో మేడం అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వెళ్దాము, చాలా బాగుంటుందని మధ్యలో ఆగి చూస్తున్నాం అన్నమాట. वो भी अच्छा है ऐसे। ये शिव मंदिर, हाँ, शिव मंदिर तो हनुमान जी का है। इस तरफ हनुमान जी का। अभी जाएंगे उधर रास्ते से। हाँ एक कछुआ देखो, टर्टल कितना बड़ा है। लाइटिंग, पानी सब चलता था इसमें। नाइट में चलता होगा।